సో ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బేబీకే ఆర్ లైక్ ఐవీఎఫ్ ద్వారా మీకు కన్సీవ్ అయిన బేబీకే నార్మల్గా కన్సీవ్ అయిన వాళ్ళ బేబీకి ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండవండి. నార్మల్గా ఎవరైనా కన్సీవ్ అయితే కూడా లైక్ బేబీస్కి మేజర్ అనామలీస్ మైనర్ అనామలీస్ అని కొన్ని పర్సంటేజ్ ఆఫ్ అనామలీస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ అనామలీస్ అంటే హార్ట్ ప్రాబ్లమ్, బ్రెయిన్ ప్రాబ్లమ్. మైనర్ అనామలీస్ అంటే ఒక ఎక్స్ట్రా ఫింగర్ ఉండడం, లెఫ్ట్ లిప్, కొంచెం లిప్స్లో ఏదైనా ప్రాబ్లం రావడం, కొంచెం లెగ్స్ కొంచెం అబ్నార్మల్ పొజిషన్, అట్లా చిన్న చిన్న మైనర్ అనామలీస్ రావచ్చు. అది జనరల్గా అన్ని బేబీస్కే ఛాన్సెస్ అనేది మైనర్ ఛాన్సెస్ అనేది ఉన్నాయండి. అది ఒకటి. అండ్ దెన్ అబార్షన్ రిస్క్ నాట్ అబ్సల్యూట్లీ అండి. లైక్ ఈవెన్ నార్మల్ కన్సెప్షన్లో కూడా ఒక పర్టికులర్ పర్సంటేజ్ ఆఫ్ అబార్షన్స్ అనేది అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ద సమ్ పర్సంటేజ్ అప్లైస్ టు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఆల్సో. అండ్ దెన్ కొందరు ఐవీఎఫ్ బేబీ చాలా తక్కువ వెయిట్లో పుడతారు. అండ్ దెన్ ఉమ్మనీరు తక్కువ ఉంటుంది. అండ్ దెన్ వాళ్ళు తొందరగా లైక్ ప్రీటర్మ్ డెలివరీ అవుతారంటారు. నాట్ నెసెసరీ అండి. లైక్ అన్లెస్ మీకు ట్విన్ బేబీస్ ఉన్నారనుకోండి, ట్విన్ బేబీస్ ఉంటే మీకు తొందరగా డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నార్మల్గా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ట్విన్ బేబీస్ ఉంటే యూజువల్గా 36 వీక్స్ ఆర్ లైక్ 30 వీక్స్, సమ్టైమ్స్ 34 వీక్స్లో డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి.